ఆస్ట్రేలియాలో పొలిటీషియన్స్ ఇలా ఉంటారా అని నాకు ఆస్ట్రేలియాకి వచ్చాక చాలాసార్లు అనిపించింది. అది ఎందుకో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండియాలో మనం పొలిటీషియన్స్ని చూసి మనకు ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందో మీరే చూడండి. Okay, so I am the member for Wamba. So that means I'm a member of the federal parliament. So I'm part of the government, and I live here in Werribee because this is my electorate. ఈవిడ మా ఏరియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. జెట్ మెల్బర్న్ ఆశ్రమానికి వచ్చారు. రాగానే పిల్లలందరితో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగండి అంటే పిల్లలు కూడా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇప్పుడు పొలిటీషియన్ కావాలి అంటే ఏం చదవాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడిగారు. అలాగే ఆవిడకి మంచి మంచి విషయాలు నేర్పించారు. నమస్కారం ఎలా పెట్టాలి, బాగున్నారా అని ఎలా అడగాలి, ఇలాంటివన్నీ. దీని తర్వాత ఆవిడ వచ్చి కళ్యాణం ఎప్పుడు జరుగుతోంది, ఇలాంటి యాక్టివిటీస్ గురించి అంతా తెలుసుకున్నారనమాట. తర్వాత ఆవిడ చెప్పారు, అయితే ఇది ఒక టెంపుల్ మాత్రమే కాదు, టెంపుల్, ప్లేస్ ఆఫ్ లెర్నింగ్, హెల్పింగ్, సర్వింగ్ అన్నీ అని. ఎస్, మెల్బర్న్ జెట్ ఆశ్రమం అయితే అవన్నీ చేస్తారనమాట. ఆవిడ అవన్నీ అడిగి తెలుసుకున్నారు. మనం జనరల్లీ ఇండియాలో ఇంత దగ్గరగా పొలిటీషియన్స్ దగ్గర నిలబడి మాట్లాడే ఛాన్స్ మనకు ఉండదు. కానీ ఇక్కడ అట్లా ఉండదన్నమాట. పొలిటీషియన్స్ చాలా మంచిగా ఇంటరాక్ట్ అవుతారు అండ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. అది నేను ఇప్పటివరకు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంతే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద చెప్పండి.